ఫిబ్రవరి 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో మాఘమాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య. సాయంత్రం 5:30 వరకు. తదుపరి పాల్గుణమాస ప్రారంభం. వారం మంగళవారం. నక్షత్రం ధనిష్ట. రాత్రి 9:16 వరకు. తదుపరి శతభిషం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:32, సాయంత్రం 6:11 విజయవాడ. ఉదయం 6:42, సాయంత్రం 6:19 హైదరాబాద్. సూర్యరాశి కుంభం, చంద్రరాశి మకరం కుంభం. యోగం పరిఘ రాత్రి 12:29 వరకు. తదుపరి శివ. కరణం నాగ సాయంత్రం 5:30 వరకు. కింస్తుఘ్న రాత్రి తెల్లవారుజామున 5:17. తదుపరి భవ. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం ఉదయం 10:39 నుంచి 12:17. అభిజిత్ కాలం పగలు 11:58 నుంచి 12:45. వర్జ్యం రాత్రి 4:28 నుంచి 6:04. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:39. తిరిగి రాత్రి 11:07 నుంచి 11:57. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుంచి 4:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:49. యమగండం ఉదయం 9:27 నుంచి 10:54. ప్రయాణ శూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:32 నుంచి 8:52. సంగవకాలం 8:52 నుంచి 11:12. మధ్యాహ్న కాలం 11:12 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:51. ఆబ్ధికం తేదీ మాఘ అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3:51 నుంచి 6:11. ప్రదోషకాలం సాయంత్రం 6:11 నుంచి 8:39. రాత్రికాలం 8:39 నుంచి 11:57. నిషేధకాలం రాత్రి 11:57 నుంచి 12:46. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుంచి 5:43. ఫిబ్రవరి 17, 2026 మంగళవారం. రాశి ఫలితాలు. మేషం. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహకరంగా సాగుతాయి. వృషభం. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు కొలుక్కొస్తాయి. దూర ప్రయాణాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిథునం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. కర్కాటకం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహం. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్య. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తుల. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చికం. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకరం. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం కనిపిస్తుంది. కుంభం.
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనం, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది.